సో బేసిక్లీ ఇవాళ ఏంటంటే ఒక ఆయన జాయిన్ అయ్యారు. ఆయన ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఆ ఎగ్జాంపుల్ మనం ఒక హాఫ్ అన్ అవర్ లో చూస్తాము. సో అది చూసే ముందు ఒకటి రెండు విషయాలు నవాంశావి మనం లాస్ట్ టైం మాట్లాడుకుంటున్నప్పుడు పివి నరసింహారావు గారి జాతకం చూస్తున్నప్పుడు కానీ చిరంజీవిది చూస్తున్నప్పుడు కానీ ఈ D1 D9 యొక్క లగ్నాలను బట్టి అందులో ఉన్న ప్లానెట్స్ ని బట్టి మనిషి ఎత్తు, ఒడ్డు పొడుగు, తర్వాత బేసిక్ బిహేవియర్ అంటే మిగిలిన మనుషులకి ఇతనికి ఉన్న ఒక చిన్న తేడా ఉంటుంది ప్రతి మనిషికి వ్యక్తిత్వంలో కానీ లేకపోతే ప్రవర్తనలో కానీ. టక్కుని కనిపించేవి ఏంటి అంటే చూడగానే మనిషిని చూడగానే అవతల వ్యక్తికి ఏమని అనిపిస్తుంది అన్నది అంటే నాకు తెలిసినంత వరకు రాశాను. ఒక్కొక్కసారి ఇవి 100కి 90 మనుషులకి మ్యాచ్ అవుతాయి. ఒక 10% ఒక్కొక్కసారి మ్యాచ్ కాకపోవచ్చు. నమస్తే సార్. నమస్తే అమ్మా. మ్యూట్ చేసుకుంటారా? 100కి 90 మందికి 95 మంది వరకు మ్యాచ్ అవుతాయి. ఒక్కొక్కసారి చాలా రేర్ సర్కమ్స్టాన్సెస్ లో మ్యాచ్ కాకపోవచ్చు కూడా. దీంట్లో చాలా వరకు మ్యాచ్ అవుతాయి. ఓకే, సో ముఖ్యంగా ఏంటంటే హైట్, వెయిట్, ఒడ్డు పొడుగు అయితే ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి. అందులో ఉన్న గ్రహాన్ని బట్టి అంటే నవాంశ లగ్నాన్ని తీసుకుంటాము, రాశి చక్రంలో ఉన్న లగ్నాన్ని తీసుకుంటాం. ఆ రెండింటిని తీసుకుని ఒడ్డు పొడుగు మ్యాచ్ చేసి అందులో ఉన్న ప్లానెట్ ఒక్కొక్కసారి ఆ ఒడ్డు పొడుగుని కానీ మనిషి యొక్క మొహాన్ని కానీ కనిపించే దీన్ని కానీ ఒకవేళ నవాంశలో కానీ లగ్నంలో కానీ ప్లానెట్ ఉంటే అది మనిషి యొక్క మొహంలో కనబడుతుంది ప్లానెట్. అది కూడా ఎలా కనిపిస్తుందో చూద్దాం. సరే, ఇది ఎలా ఇచ్చానంటే 12 రాసులు ఏరీస్ నుంచి పైసెస్ వరకు, మేషం నుంచి మీనం దాకా 12 రాసులు ఎలా ఉన్నాయి వరుసగా ఇచ్చాను. సో మీరు D1 లో లగ్నాన్ని చూసుకుంటారు, D9 లో లగ్నాన్ని చూసుకుంటారు. చూసుకుని రెండింటిని కలుపుతారు. రెండింటిని కలిపి ఎలా ఉంటుందో చూస్తారు. ఉదాహరణకి అలా చెప్తామంటే D1 లోని లగ్నం ఏదో జెమిని అయింది అనుకోండి. ఓకే, D9 లోని లగ్నం సాజిటేరియస్ అయింది అనుకోండి. జెమిని సాజిటేరియస్ అంటే మిథునము ధనస్సు. సో D1 లో మిథునం అయింది, D9 లో ధనస్సు అయింది. అలా అయినప్పుడు జెమిని చూడండి, షార్ట్ టు వెరీ షార్ట్, ఓకే, వెరీ థిన్ టు ఫిట్. సో జెమిని లగ్నంగా కలవాళ్ళు పొడుగ్గా ఉండే అవకాశం లేదు. ఓకే, అయితే నవాంశ లగ్నాన్ని కూడా ఒకసారి చూడవలసి ఉంటుంది. ఇది ఎక్కువ ఇంపార్టెంట్. ఇప్పుడు నవాంశ లగ్నం మనం ఏమనుకున్నాం, ధనస్సు అనుకున్నాం. సో ఇక్కడే ఉంది వెరీ లీన్ టు లీన్, వెరీ షార్ట్ టు షార్ట్. సో నవాంశ లగ్నము ధనస్సు, మెయిన్ లగ్నము D1 లోని లగ్నము మిథునము అయినప్పుడు మనిషి ఖచ్చితంగా పొడుగ్గా ఉండడు, ఖచ్చితంగా సన్నగా ఉంటాడు. ఎలా చెప్పచ్చు అంటే పాతకాలం సినిమాలు చూసే వాళ్ళకి రాజబాబు ఉంటాడు చూడండి, కామెడీ యాక్టర్. ఈ రాజబాబు ఎలా ఉంటాడు, పొట్టిగా ఉంటాడు, సన్నగా ఉంటాడు. ఏమిటంటారు, కొంచెం పెద్ద బట్టలు ఏమైనా వేసుకుంటే బుడబొక్కలాడులా ఉంటాడు మనిషి. ఓకే, ఇది ఎవరిని కించపరచడానికో ఇంకో దానికో కాదు, మీకు చూడగానే తెలియడం కోసం చెబుతున్నమాట. ఓకే, కనుక కొంత ఎగ్జాజరేషన్ కనిపించినా అది మీకు అర్థం చేయడానికే తప్ప ఎవరినో ఏదో అనడానికో లేకపోతే ఇంకో దానికో కాదు. మనం సినిమా యాక్టర్ని ఎక్కువగా చూస్తూ ఉంటాం కాబట్టి ఆ విశ్లేషణ మనిషిని తీసుకోవడం జరిగింది. ఓకే, సో దీన్ని బట్టి మీరు ఎలిమినేషన్ అంటాం కదా, అంటే ఇలా ఉండడు అని తెలిస్తే ఇలా ఉండడానికి అవకాశం ఉంటుంది అని అనుకుంటాం. సో ఎలిమినేషన్ రూల్స్ యూజ్ చేసి చేయవచ్చును. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జెమిని లగ్నం అయింది, మిథునం లగ్నం అయింది, పొడుగ్గా ఉండే అవకాశం లేదు, పొట్టిగా ఉంటాడు. ఓకే, అన్లెస్ ఈ జెమిని లగ్నంలోని ఇంకేదైనా పొడుగ్గా నవాంశలో లగ్నం ఉంటే తప్ప బాగా పొడుగ్గా ఉండే అవకాశం లేదు. ఎంత పొడుగ్గా ఉన్న మిథునం రాశిలో లగ్నం ఉన్నవాళ్ళు విపరీతంగా ఏదో 6-6-2 6-3 ఉండే అవకాశం లేదు. దీన్ని బట్టి మనం ఎందుకు ఇది చేస్తున్నాము అంటే మనకి ఇచ్చిన టైం, బర్త్ టైం ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు అనుమానించండి. అది ఖచ్చితంగా కరెక్ట్ గా ఉంటుంది అని మాత్రం వెళ్ళిపోకండి. అది ఇచ్చిన టైంకి వాళ్ళకు వచ్చిన D1 లోని లగ్నానికి D9 లోని లగ్నానికి చూసి ఈ ఎత్తు, ఈ ఒడ్డు, ఓకే, ఇవి సరిపోతున్నాయో లేదో చూసుకోండి. సో మేషం విషయానికి వస్తే మరి అంత పొడుగ్గాను ఉండడు, మరి అంత పొట్టిగాను ఉండడు.
ఒక మీడియం హైట్ లో ఉంటాడు. సో ఇవి పొట్టి పొడుగు అన్నది దేశాన్ని సమాజాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు ఎక్కడో మనం పంజాబ్ లో ఉన్నాం అనుకోండి, అక్కడ అందరూ 6 అడుగులు ఉంటారు. అలాంటప్పుడు పొట్టి అన్నది వాళ్ళకి 5, 7, 5, 8 ఉన్న వాళ్ళు కూడా పొట్టిగా ఉన్నట్టు అర్థం. ఓకే, వెరస్ మనకి ఇప్పుడు సౌత్ ఇండియాలోని యావరేజ్ హైట్ 5, 6, 5, 7 ఉంటుంది మగవాళ్ళైతే. మహా ఉంటే 5, 6. యావరేజ్ హైట్ అయితే మనకి సౌత్ ఇండియాలో 5, 5 అంటున్నారు. సో 5, 6 కూడా ఉండొచ్చు. ఈ మధ్యన కొంచెం పిల్లలు కొద్దిగా పొడుగు ఎక్కువ ఎదుగుతున్నారు కాబట్టి. సో ఇవి రిలేటివ్ గా తీసుకోండి. కనుక మేషంలోని మరి అంత పొట్టి కాదు, మరి అంత పొడుగు కాదు, మధ్యస్థమైన హైట్ లో ఉంటాడు. ఓకే, మరీ అంత సన్నము కాదు, మరీ అంత లావు కాదు, మధ్యస్థంగా ఉంటాడు మనిషి. ఓకే, మేషంలో ఉన్న వ్యక్తి లగ్నము జెంటిల్ గా ఉంటారు, అందరితోని జెంటిల్మెన్ గా బిహేవ్ చేస్తారు. ఓకే, మేషం అనగానే ఏదో అగ్రెసివ్ గా తీసుకోకండి. మేషము అంటే మేక. మేక ఎలా ఉంటుంది? మేక భయపడుతూ ఉంటుంది. ఓకే, సబ్మిసివ్ గా ఉంటుంది. మేక ఎవరి మీదకి దండెత్తి దాడి చేయదు. ఓకే, కనుక జెంటిల్ గా ఉంటారు. సబ్మిసివ్ గా ఉంటారంటే నా ఉద్దేశం, ఇప్పుడు ఏదో నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఏ సినిమాకో వెళ్దాం అనుకున్నారు అనుకోండి, లేకపోతే ఏ పార్టీకో వెళ్దాం అనుకున్నారు, ఏదో మరో చోటకి వెళ్దాం అనుకున్నారు. ఈ మేషం లగ్నంగా కలవారు ఎలా ఉంటారు అంటే, అందరికీ ఆమోదయోగ్యంగా ఏముంది, అందరూ ఎటు వెళ్తాం అనుకుంటున్నారో మనం అటు వెళ్దాం. మనకేం, నాకంటూ నా మాటే అందరూ వినాలని, నేను చెప్పింది అందరూ చేయాలనే ఉద్దేశంలో వీళ్ళు ఉండరు. ఓకే, వీళ్ళకి ఏమైనా పర్సనల్ గా వీళ్ళకి పని ఉండి, వీరు గనక ఆ టైంకు నేను రాలేనురా మీతో పాటు అన్నది ఉంటే మాత్రం ఖచ్చితంగా చెప్పేస్తారు, నేను రాలేను మీతోని, నేను వెళ్ళిపోతాను, ఎందుకంటే నాకు ఫలానా పని ఉంది, నా వల్ల కాదు, ఇప్పుడు నేను రాలేను, మరో మారు వస్తాను. ఓకే, ఇలా ఉంటారు. రైట్. టారస్, వృషభాని విషయానికి వస్తే వీళ్ళని సులువుగా ఎలా గుర్తుపట్టవచ్చు అంటే, భుజాలు పెద్దగా ఉంటాయి. ఇప్పుడు ఎద్దుని ఊహించుకోండి, ఎద్దు ఎలా ఉంటుంది? కాళ్ళు సన్నగా ఉంటాయి, దాని శరీరం మాత్రం చాలా బలంగా ఉంటుంది. కనుక మనిషిని పైనుంచి కిందకు చూస్తున్నప్పుడు కడుపు వరకు, తల నుంచి కడుపు వరకు ఉన్న భాగము విశాలంగా ఉన్నట్టు, పెద్ద పెద్ద భుజాలు ఉన్నట్టు కనబడతాడు. కిందకు చూస్తే మనిషిని కాళ్ళు కొంచెం సన్నగా ఉన్నట్టు, ఇంత పెద్ద బాడీని ఇంత సన్న కాళ్ళు ఎలా మోస్తున్నాయి అన్నట్టుగా ఉన్నట్టు కనిపిస్తాడు. ఓకే, దీంట్లో వృషభము మనకి జంతువుగా కనిపిస్తుంది. వృషభం అంటే ఎద్దు. ఎద్దు చూడండి, ఆరోగెంట్ గా ఉంటుంది, ఎవరి మాట విందు. రెండోది లీడర్షిప్ చూపిస్తుంది. తాను ఎటువైపు వెళదాం అనుకుంటే అటువైపు తాడేసి కట్టి లాగినా సరే ముందు అవతల వాడిని లాగుతుంది, ఎవడైతే కట్టి లాగుతున్నాడో. ఓకే, సో కనుక వీళ్ళు కొంత ఆరోగెన్స్, కొంత లీడర్షిప్. సో ఇప్పుడు ఇందాకలు చెప్పిన ఈ సినిమా ఎగ్జాంపుల్, ఒక నలుగురు కలిసి వెళదాం అనుకుంటున్నారు స్నేహితులు, ఇతడు నేను చెప్పింది అందరూ వినాలని పాకులాడతాడు. వృషభం లగ్నంగా కలవాడు. ఇప్పుడు దీంట్లో ఏంటి అంటే, D1 కంటే ఇవన్నీ కూడా D9 లో ఎక్కువ ఇంపార్టెంట్. కనుక ఈ D9 లో ఏ లగ్నం అవుతుందో చూసుకుని దాని నుంచి 70% ఫలితాలు వేసుకోండి, 30% ఫలితాలు రాశి నుంచి వేసుకోండి. ఓకే, ఏది హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ పెట్టుకుని ఇది ఇలాగే ఉంటుంది అని ఖచ్చితంగా ఒక దీంట్లో గిరి గీసుకుని ఉండకండి. కొంచెం ఫ్లెక్సిబుల్ గా అటు ఇటు కూడా చూడవలసి ఉంటుంది. రెండోది, అందులో ఉన్న ప్లానెట్స్ కూడా గమనించాలి. ఒకవేళ లగ్నం ఖాళీగా ఉంది, నవాంశ లగ్నము ఖాళీగా ఉంది, రాశి లగ్నము ఖాళీగా ఉంది, చాలా వరకు ఇవి సరిపోతాయి. ఎక్కడైతే మన లగ్నంలో కానీ నవాంశ లగ్నంలో కానీ ప్లానెట్స్ ఉన్నాయో, లేదా నవాంశ లగ్నాన్ని ప్లానెట్స్ చూస్తున్నాయో, అప్పుడు చాలా వరకు అది మాడిఫై అవుతుంది. ఓకే, ఎలా మాడిఫై అవుతుందో కింద ప్లానెట్స్ గురించి కూడా ఇచ్చాను, అది కూడా చూద్దాం. ఓకే, జెమిని సంగతి చూద్దాం. జెమిని ఇందాక చెప్పుకున్నట్టుగా పొట్టిగా ఉంటారు, వీళ్ళు పొడుగ్గా ఉండే అవకాశం లేదు. ఓకే, చాలా పొట్టిగా ఉంటారు. సమాజంలో బాగా పొట్టివారు ఎవరు అంటే ధనస్సు, తర్వాత జెమిని. సో వీళ్ళని చూడగానే మనకు వీళ్ళు పొట్టిగా ఉన్నారు అనిపించాలి. ఏ మాత్రం దూరం నుంచి చూసినా కూడా వీళ్ళు ఏంటంటే పొట్టిగా ఉన్నట్టున్నాడు మనిషి అని అనిపించాలి. ఓకే, అది కాకుండా జెమినిలో మీకు బాగా సన్నగా కూడా ఉంటారు. యాక్చువల్ గా జెమిని అంటే చూడండి, సింబల్ ఏముంటుంది అంటే మనిషి సింబల్ వేస్తాడు. మిగిలిన అన్ని చోట్ల నీకు ఏవో ఒక జంతువుల సింబల్స్ ఉంటాయి. ఇప్పుడు ఏదో కర్కాటకం తీసుకున్నారు, ఏంటంటారు, క్రాబ్, పీత బొమ్మ వేస్తాడు. సింహం తీసుకున్నారు, సింహం బొమ్మ వేస్తారు. తులా తీసుకున్నారు, అందులో తుల బొమ్మ వేస్తారు, ఇది త్రాసు బొమ్మ. ఒక్క మనిషి కనబడేది మాత్రం మీకు జెమినిలోని వర్గోలోని కనిపిస్తారు మనుషులు. అందుకు మనిషి ఎలా ఉండాలి అన్న దానికి నిర్వచిస్తుంది జెమిని. కాబట్టి మనిషి మరీ పొడుగ్గాను ఉండకూడదు, మరీ
నిజానికి మనిషి పొట్టిగా ఉంటేనే ఆరోగ్యవంతుడు అన్నది ఒక సూత్రం ఉంది. పొట్టిగా ఉండి సన్నగా ఉన్నవారు, అంటే బాగా బరువు లేనివారు, బరువు తక్కువగా ఉంటారు చూడండి. సన్నగా ఉండి పొట్టిగా ఉన్నవాళ్ళు 50-60 కేజీలు మించి ఉండరు, బాగా ఆరోగ్యంగా ఉన్నట్టు. ఓకే, అనారోగ్యం ఉన్నాయంటే అనేక కారణాలు అలా వేరే ఉండవచ్చు, కానీ బాగా ఆరోగ్యంగా ఊబకాయం వల్ల ఇబ్బందులు లేని వాళ్ళు, హార్ట్ డిసీజెస్ లేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ మీకు ఎవరైతే సన్నగా పొట్టిగా ఉంటారో వాళ్ళకి అలాంటివి ఏవి పెద్దగా రావు. ఓకే, దీంట్లో జెమినీలో మీరు చూసే ట్రేట్ ఏంటి అంటే ఇంటెలిజెన్స్, బాగా తెలివి కలిగి ఉండడం. ఓకే, రెండోది రకరకాల ప్లేసెస్ చూడాలని, ట్రావెలింగ్ చేయాలని కుతూహలం ఉండడం. ఓకే, ఇవి అక్కడ మారవచ్చు, కొన్ని పూర్తిగా సరిపోకపోవచ్చు. ఓకే, అంత మాత్రానికే కంగారు పడిపోక్కర్లేదు. కొద్దిగా ప్రాక్టీస్ చేయండి, 4, 5, 10, 100 తీసుకొని ప్రాక్టీస్ చేయండి, ఇది సరిపోతుంది అని అనిపిస్తుంది. ఓకే, జెమిని తర్వాత చూడండి క్యాన్సర్. క్యాన్సర్ లో ఖచ్చితంగా పొట్టిగా మాత్రం ఉండరు మనుషులు. క్యాన్సర్ లగ్నం వచ్చింది అంటే డెఫినెట్ గా మనిషి పొడుగ్గా ఉంటాడు. అంటే జనరల్ గా అందరూ ఇంట్లో ఎంతైతే పొడుగుంటారో వీళ్ళు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికంటే పొడుగు ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది, క్యాన్సర్ లగ్నంగా కలవాళ్ళు. ఓకే, ఈ క్యాన్సర్ తో పాటు నవాంశ లగ్నం మరోటో, లేకపోతే క్యాన్సరే నవాంశ లగ్నం అయ్యి రాశిలో మరో లగ్నం అవుతున్నప్పుడు ఆ రెండు కలుపుకొని చూసుకుంటూ ఉంటారు. ఓకే, రెండోది క్యాన్సర్ అందరికీ తెలిసిందే, కొంత ఎమోషనల్ గా ఉంటారు, ఎలాంటి పరిస్థితులు వచ్చినా దానికి సర్దుకోగలరు. ఓకే, రెండోది కొద్దిగా లావ్ అవుతున్నట్టు ఉంటారు, మళ్ళీ సన్నం అవుతున్నట్టు ఉంటారు, మళ్ళీ లావ్ అవుతున్నట్టు ఉంటారు, సన్నం అవుతున్నట్టు ఉంటారు. ఓకే, ఇది కూడా కనిపించవచ్చు. లియో, సింహానికి చూడండి కళ్ళు ఎలా ఉంటాయి, గుండ్రంగా ఉంటాయి. సో ఆ గుండ్రపు కళ్ళు, పెద్ద పొడుగు ఉండడు, పెద్ద లావు ఉండడు, మీడియం గా ఉంటాడు మనిషి. ఓకే, సింహంలో మీకు బాగా కనిపించేది ఏంటి అంటే పెద్దవాళ్ల పట్ల గౌరవం. ఓకే, సింహం అనగానే ఆరోగెన్స్ అనుకుంటున్నారు చాలా మంది, తప్పది. పెద్దవాళ్ల పట్ల గౌరవంగా ఉండడం. ఓకే, విపరీతమైన గౌరవం పెద్దవాళ్ల పట్ల చూపిస్తున్నారు, చాలా సంస్కారవంతంగా పెద్దవాళ్ళతో బిహేవ్ చేస్తున్నారు అని అంటే ఎక్కడో దగ్గర సింహం కలుస్తుంది. ఓకే, చాలా రెండోది దయ కలిగిన వాళ్ళు, తన కింద పనిచేసే వాళ్ళని చాలా ప్రేమగా చూస్తున్నాడు, దయతో చూస్తున్నాడు, కానీ వాళ్ళని పరిపాలిస్తున్నాడు అన్నట్టుగా ఉంటే మీకు సింహం ఉంది అని అర్థం. ఒకటే D1 లో కానీ లేదా D9 లో కానీ. ఓకే, కానీ బయట వాళ్ళని ఎవరిని ఎంకరేజ్ చేయడు, తన వాళ్ళని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తాడు. అంటే ఇంట్లో వాళ్ళని కాదు నా ఉద్దేశం, తనలోకి కలిపేసుకున్న వాడిని, వీడు నావాడు అని కలుపుకున్న వాళ్ళకి ఎక్కువ సహాయం చేస్తారు, బయట వాళ్ళకి పెద్దగా సహాయం చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే సింహం గిరిగీస్తూ ఉంటుంది, ఇది నా టెరిటరీ, దీంట్లోకి ఎవరు రాకూడదు అని సింహం గిరిగీస్తుంది, ఆ గిరిలోనే బతుకుతుంది. ఆ గిరిలోకి ఒకవేళ తాను ప్రేమించిన సింహం అవతల వైపు నుంచి వచ్చి ఇటువైపు ఉంది అంటే తనతో పాటే ఉంచుకుంటుంది, అది ఉద్దేశం. వర్గో అంటే కన్య. కన్య కూడా చాలా పొడుగు ఎక్కువ ఉంటారు మనుషులు, కన్యలోని తర్వాత ఇందాక చూసిన క్యాన్సర్ లోని. ఈ రెండు బాగా పొడుగు ఎక్కువ ఉండాలి మనిషి అంటే ఈ రెండు, ఒకటి లగ్నం, ఒకటి D9 లోని మార్చి అయినప్పుడు, అంటే D1 లో కన్య అయ్యి D9 లో కర్కాటకం అయినప్పుడు క్యాన్సర్ వర్గో, ఈ రెండు పైకి కిందకి అయినప్పుడు మీకు వీళ్ళు ఖచ్చితంగా పొట్టిగా మాత్రం ఉండరు. సో ఈ రెండు లగ్నాలు అయి ఉండి D1 లో క్యాన్సర్ అయి D9 లో కన్య అయ్యి అతను మనిషి పొట్టిగా కనిపిస్తున్నాడు అంటే తప్పు ఉందన్నమాట లగ్నం, ఇది మాత్రం దయచేసి గమనించాలి. ఇంకోటి ఏంటి అంటే కాన్స్టెంట్ గా పక్క వాళ్ళ తప్పులు, ఇక్కడ తప్పు చేసావు, ఈ తప్పు చేసావు అని మనం గంట సేపు మాట్లాడితే మనం ఎంత కొత్త వాళ్ళమైనా సరే మనకి మన తప్పులు ఏమిటో ఎత్తి చూపిస్తూ ఉంటారు. ఓకే, ఇది డెప్పుతున్నట్టుగా ఉండవచ్చును, లేదా చాలా అర్థం చేస్తూ ఈ తప్పు ఇలా చేయకూడదు, ఇది ఇలా చెయ్యాలి అని అనడము, ఇలాంటివి మీకు కాన్స్టెంట్ గా నేర్పిస్తూ ఉంటారు. ఎలాంటి వాళ్ళని చూసినా సరే వీళ్ళకి అదొక బుద్ధి, అది నేర్పిస్తూ ఉంటారు. ఇందులో తప్పు లేదు, రైటు లేదు, ఏదో ఒక దాంట్లో మంచి ఉంది, ఒక దాంట్లో చెడు ఉందని మాత్రం అనుకోకండి, అన్ని సమానంగా చెడు, అన్ని సమానంగాను మంచి. ఓకే, లిబ్రా అంటే తులలోని మీకు అంత పొడుగ్గాను ఉండరు, అంత పొట్టిగాను ఉండరు, కొద్దిగా లావుగా ఉన్నట్టు కనిపిస్తారు మనిషి ఇందులో. అంటే కొంచెం మాంసం కండ పట్టి ఉన్నట్టుగా మనిషి కనిపిస్తాడు, నిజంగా అంత కండ ఉన్నామా కొద్దిగా లావు ఉన్నట్టు కనిపించే అవకాశాలు ఉన్నాయి.
బాగా అందరినీ ఆదరించాలని, మా ఇంటికి వచ్చి అందరూ భోజనం చెయ్యాలని, నాతో కొద్దిసేపు గడపాలని ఆలోచిస్తాడు తులలో లగ్నం కలిగిన వ్యక్తి. ఓకే, ఎవరైనా ఇంటికి వస్తే సాదరంగా ఆహ్వానించడం అంటారు కదా, ఆ గుణాలు బాగా కలిగిన వాడై ఉంటాడు. స్కార్పియో అంటే వృశ్చికము జలతత్వ రాశి అగడం చేతను ఈ జలతత్వ రాశులన్నీ గుర్తుపెట్టుకోవాల్సింది. దీంట్లో ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, జలతత్వ రాశులన్నింటిలో కూడా సన్నగా ఉండే అవకాశం లేదు, కొద్దిగా లావైనా ఉంటారు. ఒక్క పిసరైనా పిసరంతైనా లావు ఉంటారు మనుషులు. సన్నగా ఎండిపోయినట్టుగా ఉండే అవకాశం అస్సలు లేదు. ఓకే, సో మీడియం హైట్, మరీ పొట్టి కాదు, మరీ పొడుగు కాదు. ఓకే, మీడియం హైట్ లో ఉంటారు. మీడియం కంటే కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు. ఓకే, పొట్టిగా మాత్రం ఉండరు. ఓకే, ఇందాక లిబ్రా సంగతి తీసుకున్నప్పుడు ఏమైంది, పొడుగ్గా మాత్రం ఉండరు, పొట్టి నుంచి మీడియం దాకా ఉంటారు. స్కార్పియోలోని మధ్యస్థం నుంచి పొడుగ్గా వరకు ఉంటారు. ఓకే, కనుక ఈ పక్క రాసులు అవడంతో మీరు ఆ లగ్నాన్ని జరిపినప్పుడు పొడుగవుతున్నారా పొట్టవుతున్నారా చూసుకుని దాన్ని బట్టి కూడా టైం కరెక్షన్ చేసుకోవచ్చును. ఓకే, స్కార్పియోలో మాత్రం కొద్దిగా ఆరోగెంట్ గా ఉన్నట్టు, తలబిరుస్తనం ఉన్నట్టు కనిపిస్తారు మనుషులు మాట్లాడుతున్నప్పుడు. ఇది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఓకే, కొంత తలబిరుస్తనం ఉన్నట్టు కనబడుతుంది. సాజిటేరియస్ ధనస్సు, ఇందాక చెప్పినట్టుగానే జెమిని, సాజిటేరియస్ ఈ రెండు కూడా పొట్టిగా ఉండేవి. కనుక పొట్టిగా ఉంటారు, సన్నగా ఉంటారు, లబలబలాడిపోతున్నట్టుగా ఉంటారు మనుషులు. అసలు ఒంట్లో కండే లేదా అన్నట్టు. ఓకే, ప్రవర్తన విషయానికి వస్తే చాలా జాగ్రత్తగా ప్రతిదాన్ని క్యాలిక్యులేటివ్ గా చూస్తారు. ఇది ఇలా జరిగింది కాబట్టి ఇది ఈ కారణాలకు జరిగింది. లాజికల్ అంటాం చూడండి, చాలా క్యాలిక్యులేటెడ్ గా ఉంటారు. అలా క్యాలిక్యులేటెడ్ గా చూస్తారు ప్రతి విషయాన్ని. ఓకే, క్యాప్రికాన్ లోని పొట్టిగా ఉండడం కొంచెం తక్కువ, అరుదు, కానీ ఉండవచ్చును. ఎందుకంటే ఈ శని రాశులు రెండూ కూడా క్యాప్రికాను, అక్వేరియస్ ని ఖచ్చితంగా చెప్పగలం ఏ విషయంలోని అంటే పొడుగు విషయంలో చెప్పగలం. అక్వేరియస్ ని పొడుగ్గా ఉంటారు, పొట్టిగా మాత్రం ఉండరు. క్యాప్రికాన్ లో పొడుగ్గా ఉంటారా, పొట్టిగా ఉంటారా, మధ్యస్థంగా ఉంటారా అంటే అది కొంచెం చెప్పడం కష్టం. ఎటువైపు నుంచి ఎలాగైనా ఉండవచ్చు. జనరల్ గా నేను చూసినంత వరకు మరీ పొట్టిగా అయితే ఉండరు, మీడియం నుంచి టాల్. ఓకే, మరీ లావు కాదు, కానీ కొద్దిగా ఫిట్ గా ఉంటారు. ఓకే, ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకుని నాకు ఈ బాధ్యతలు ఉన్నాయి, ఆ బాధ్యతలు ఉన్నాయి, నేను అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అని ఓవర్ గా డ్యూటీఫుల్ గా ఫీల్ అవుతూ ఉంటారు. నాకు ఈ రెస్పాన్సిబిలిటీ ఉంది, ఇది చెయ్యాలి, ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది, అది చెయ్యాలి. ఎక్కువగా రెస్పాన్సిబిలిటీస్ తలపైన వేసుకుని, ఎందుకంటే క్యాప్రికాన్ శని రాశి, శని ముసిలివాడు, తను కంప్లీట్ చేయవలసిన రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉన్నాయి అని బాధపడడం ఒకటి, అవి త్వరగా కంప్లీట్ చేయాలని ఆరాటం ఒకటి. ఈ రెండు మనకి క్యాప్రికాన్ లో కనిపిస్తాయి. ఓకే, అక్వేరియస్ కూడా శని రాశి, కానీ ఇది మాత్రం ఖచ్చితంగా సన్నగా ఉంటారని చెప్పాలి. జనరల్ గా సన్నగా ఉంటారు, అక్వేరియస్ లో లావుగా ఉండే అవకాశం తక్కువ. ఓకే, నాకు తెలిసి మరీ పొడుగు ఉండరు, మరీ పొట్టి ఉండరు. ఓకే, సో మీరు ఇప్పుడు ఏం చేస్తారు అంటే D1 ని చూడాలి, D9 చూడాలి. ఆ రెండింటిని చూసి పొడుగ్గా ఉంటున్నారా, పొట్టిగా ఉంటున్నారా అన్నది తెలుసుకోవచ్చు. ఓకే, పైసిస్ పొట్టిగా మాత్రము ఉండరు, ధనస్సులా కాదు. ధనస్సు అయితే బాగా పొట్టిగా ఉంటారు, కానీ పైసిస్ మాత్రం మీడియం నుంచి టాల్ ఉంటారు. ఓకే, కొద్దిగా కండబట్టి ఉంటారు, మంచి లిజనింగ్ స్కిల్స్ ఉన్నాయి, చాలా జాగ్రత్తగా అవతల వారు చెప్పింది వింటారు, కాన్స్టెంట్ గా లైఫ్ లో ఇంప్రూవ్మెంట్ కోసం ఆలోచిస్తూ ఉంటారు. ఓకే, రైట్. సో ప్లానెట్స్ చూద్దాము. ఇప్పుడు లగ్నంలో ఏ ప్లానెట్స్ ఉంటే ఎలా మాడిఫై అవుతోంది ఇది. ఇప్పుడు ఈ ఒడ్డు, పొడుగు, ఎత్తు ఇవి చెప్పాను కదా, ఏ ప్లానెట్స్ ఉంటే ఎలా మాడిఫై అవుతుందో కూడా చూద్దాం. ఓకే, సో ఒకటి సన్, రవి ఒకవేళ లగ్నంలో ఉన్నప్పుడు, ఇందాక చెప్పుకున్నట్టే సింహం కాబట్టి రవి రూల్ చేసేది, రౌండ్ గా ఉంటాయి కళ్ళు. ఓకే, పెద్ద నుదురు ఉంటుంది లగ్నంలో గనక రవి ఉంటే, పెద్ద నుదురు విశాలంగా ఉంటుంది, ఫోర్ హెడ్ విశాలంగా ఉంటుంది, చాలా హెల్ప్ఫుల్ గా ఉంటారు. పక్క వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం తాను బ్రతుకుతున్నాడేమో అన్నట్టుగా హెల్ప్ఫుల్ గా ఉంటాడు మనిషి, చూపెట్టుకోవడానికి. ఓకే, ఇది బయటికి కనిపించే పర్సనాలిటీ నేను చెప్తున్నాను. ఓకే, అందరినీ ప్రేమతో పరిపాలిస్తారు. ఓకే, సో ఎవరు
సన్ని లగ్నంలో వేసుకొని వాడు ఎరగెంట్ గా ఉంటాడు అని దయచేసి అనుకోకండి. చాలా మందికి అంటే నాకు కూడా ఇలాంటి అపోహలు చాలా ఉండేవి. వాటన్నిటిని నేను దూరం చేసుకున్నట్టుగానే మీరు కూడా దూరం చేసుకోండి. తర్వాత మూన్ కొద్దిగా పెరుగుతూ ఉంటాడు, కొద్దిగా సన్నమైనట్టు ఉంటాడు. మళ్ళా ఒక 3-4 నెలలు పోయిన తర్వాత కలిస్తే మళ్ళా లావు అయినట్టు ఉంటాడు, మళ్ళా కొద్దిగా సన్నమైనట్టు. ఎందుకంటే చంద్రుడికి పక్షం ఉంటుంది కాబట్టి చంద్రుడు పెరుగుతూ ఉంటాడు, తరుగుతూ ఉంటాడు కదా. ఓకే, కొంత ఎమోషనల్ గా ఉండే అవకాశం ఉంది. ఇది అందరి దగ్గర కనబడదు. తనకి ఎమోషన్ గా ఉన్నాడా లేదా అన్నది మనం ఎక్కువసేపు మాట్లాడి తనతో కొద్ది రోజులు ట్రావెల్ చేస్తే కానీ చెప్పలేం కదా. సో అంత ఈజీగా కనిపించదు ఎమోషనల్ విషయం, బాగా దగ్గరగా పరిశీలిస్తే. ఓకే, మెర్కురీ ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు, మనిషి కొంచెం తన వయస్సు కంటే చిన్నవాడిలా కనిపిస్తాడు. ఓకే, బుధుడు లగ్నంలో ఉన్న వారికి తన వయస్సు ఎంత ఉందో అంతకంటే చిన్న వయస్సు ఉన్నవాడిలాగా కనిపిస్తాడు. తన ప్రవర్తన అది కూడా ఇంచుమించు అలా ఉండవచ్చు. విపరీతమైన లాజిక్ అప్లై చేస్తారు ఈ లగ్నంలో బుధుడు ఉన్న వాళ్ళు. ప్రతి దానికి లాజిక్ అప్లై చేసి లాజిక్ లో సావగొడుతూ ఉంటారు. ఓకే, ఇది రెండు వైపులా తీసుకోవాలి. చాలా ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది లగ్నంలో మెర్కురీ ఉన్న వాళ్ళకి. ఎందుకంటే బుధుడు డైరెక్షనల్ స్ట్రెంగ్త్ లో ఉంటాడు లగ్నంలో, కనుక చాలా తెలివైన వాళ్ళు అయి ఉంటారు. ఎదురు ఉన్నవాడు, తనకు ఎదురుగా నిలబడి ఉన్న వ్యక్తికి అంత తెలివితేటలు ఖచ్చితంగా ఉండవు. ఎందుకంటే లగ్నంలో బుధుడు ఉన్నవాడికి విపరీతమైన తెలివితేటలు ఉంటాయి. అవతల వాళ్ళు కూడా అంతే తెలివితేటలతో ఉంటారని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, కానీ ఉండరు. చాలా వరకు వీళ్ళు మాట్లాడుతున్నది అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది. కుజుడు ఫిట్ గా ఉంటాడు, లావు ఉండడు మనిషి. ఓకే, ఎప్పుడు కూడా పని చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు, స్పోర్ట్స్ లాంటివి ఆడడానికి ఇష్టపడుతూ ఉంటాడు, బరువు పనులు చేయడానికి అస్సలు వెనకాడ్డు. ఓకే, ఎంత వయసు వచ్చినా సరే కొంత మీడియం హైట్ లో ఉంటాడు. విపరీతమైన పొడుగు ఉండడు, అలాగని పొట్టిగాను ఉండడు. ఎప్పుడు డ్యూటీ మీద తాను చేయవలసిన బాధ్యతలతోని సతమతం అవుతూ ఉంటాడు. ఎందుకంటే రాజుకి అంగరక్షకుడుగాను లేకపోతే సైన్యాధిపతిగాను పనిచేసే వాడిని కుజుడితో పోలుస్తాం. కనుక కుజుడు స్వామి భక్తి కలవాడు, అందుకు డ్యూటీఫుల్ అని రాశాను. ఓకే, స్వామి భక్తి కలవాడు, దైవ భక్తి కలవాడు, స్వామి భక్తి కలవాడు అంటే కుజుడు. బాగా దైవభక్తి ఎక్కువగా ఉంది అంటే లగ్నంలో కుజుడు ఉన్నాడు అని అర్థం అనమాట. జూపిటర్ పొట్టిగా ఉంటాడు. గురువు ఎప్పుడు, ఎందుకంటే వామనమూర్తిని తీసుకోండి, వామనమూర్తి అవతారం గురువు. పొట్టిగా ఉంటాడు, కొంచెం కండబట్టి ఉంటాడు మనిషి, కొద్దిగా లావుగా ఉంటాడు లేదా బాగా లావుగా ఉండొచ్చు. ఎప్పుడు బాగా ఎక్కువ లావుగా ఉంటారు అంటే గురువు ఎలాంటి ప్లానెట్ అంటే ఎక్కడ ఉంటే దాంట్లో పెంచుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ అక్వేరియస్ లో గురువు ఉన్నాడు, కుంభంలో. కుంభంలో ఉన్న గురువు లావుని తీసుకురాలేడు. కానీ ఒకవేళ కర్కాటకంలో గురువు ఉన్నాడు, అందులో లగ్నం ఉంది, లావుని తేగలడు, అంటే మనిషి లావు కాగలడు. ఓకే, గురువు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. గురువు తేజస్సునిస్తాడు మొహంలో. కనుక ఒకవేళ D1 లో కానీ D9 లో కానీ లగ్నంలో గురువు ఉన్నప్పుడు మొహం కొంచెం తేజస్సు ఉన్నట్టు కనబడుతుంది. వీళ్ళు చెప్పింది మనం వినొచ్చు అన్నది మనకి అనిపించవచ్చు. అలాంటిది మీకు ఉంటే లగ్నంలో గురువు ఉన్నాడని తీసుకోండి. ఎప్పుడూ కూడా నేను బాగుపడడానికి నేను ఏం చేయాలి, అయ్యో మనం ఇది చేస్తున్నాం, ఇది తప్పు, ఇది అధర్మం, ఇది మనం ధర్మానికి మార్చుకోవాలి, ఇలా ఇంప్రూవ్ అవ్వాలి, ఇలా జీవితంలో ముందుకెళ్ళాలి, దాని మీద ఉంటారు కాన్స్టెంట్ గా ఈ లగ్నంలో గురువు ఉన్నవాళ్ళు. ఓకే, నవాంశ లగ్నంలో గురువు నిజానికి ఉండడం అంత అంత మంచిది కాదు. కారణం ఏంటి అంటే నవాంశ మీకు కొంత ఏమంటారు పెళ్లిని కూడా చూపిస్తుంది కనుక గురువు యొక్క పెళ్లి సంగతి తారా చంద్రుడు గురువు ఈ మధ్యన జరిగిన వృత్తాంతం అందరికీ తెలిసిందే. కనుక పెళ్లికి విషయంలో మాత్రం లగ్నంలో నవాంశలో గురుడు ఉండడం అంత మంచిగా కనిపించదు. రెండోది బాగా బలంగా ఉన్నాడు గురువు అంటే కర్కాటక లగ్నం అయింది, లగ్నంలో గురువు ఉన్నాడు, బలంగా ఉచ్చుగా ఉన్నాడు, ఎక్కువ ప్రాబ్లమ్స్, మ్యారిటల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వాళ్ళకి. అంటే పెళ్లి వివాహ విషయంలో గొడవలు అవ్వడం అలాంటివన్నీ మీరు అక్కడ చూస్తున్నారు. ఓకే, వీనస్ మరీ పొడుగు కాదు, మరీ పొట్టి కాదు, మరీ లావు కాదు, మరీ సన్నం కాదు, కానీ తేజస్సు కలవాడు. వీనస్ కూడా లస్చర్ అంటే తేజస్సు, మెరుపులా ఉంటుంది. మనిషి చూడగానే బా అందంగా ఉన్నాడు రా మనిషి, ఆకర్షణీయంగా ఉన్నాడు రా మనిషి అన్నది మీకు లగ్నంలో శుక్రుడు ఉండగానే అనిపిస్తుంది. ఎంత ఆకర్షణీయంగా ఉన్నాడు రా అనిపిస్తుంది. అమ్మాయి అవచ్చు, అబ్బాయి అవచ్చు. అంటే కళగా ఉన్నాము అని అంటారు కదా, ఆ కళ అన్నది మీకు శుక్రుడి నుంచి వస్తుంది. ఒక్కటే ఇబ్బంది శుక్రుడితో ఏంటి అంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ వచ్చి పడతాయి మీదని. ఓకే,
ముఖ్యంగా ఆడవారయ్యి లగ్నంలో శుక్రుడు ఉన్నాడు, భర్త ఉద్యోగం చెయ్యడు, లేదా చేసే పరిస్థితుల్లో లేడు, ఈవిడ ఉద్యోగం చేయవలసి వస్తుంది. ఓకే. శని శని మీకు సన్నగా ఉంటారు. ఓకే. కొంచెం పొడుగు తక్కువ ఉంటారు, మరీ పొడుగ్గా ఉండరు, మరీ పొట్టిగా ఉండరు. ఒకటి మాత్రం క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది, వాడు అలా ఉన్నాడు నేను ఇలా ఉన్నాను, వాడు అలా ఉన్నాడు నేను ఇంకొకటి ఇలా ఉన్నాడు నేను ఇలా ఉన్నాను. ఈ కాన్స్టెంట్ గా ఈ కంపారిజన్ లో ఉంటారు లగ్నంలో శని ఉన్న వాళ్ళు. తర్వాత ఏంటి అంటే ఉంగరాల జుత్తు, ఇక్కడ రాయడం మర్చిపోయాను. జుత్తు ఉంగరాలు పట్టి ఉండడం, అందంగా జుత్తు ఉండడం, ఒత్తైన జుట్టు ఉండడం. ఓకే. ఇవి మీకు పొడుగ్గా జుత్తు ఉండటం, ఇలాంటివి మీకు కనిపిస్తాయి. ఒకళ్ళతో ఒకళ్ళు కంపారిజన్లు అవి కూడా మీకు బాగా వ్యక్తిలో కనిపిస్తాయి. తనని తాను ఇంకొకరితో కంపేర్ చేసుకోవడం, వాళ్ళకన్నా నేను బాగున్నానని అనుకుంటూ ఉండడం, బాగోలేనని కాదు బాగున్నాను వాళ్ళకంటే అనుకుంటూ ఉండడం. ఓకే. అలా తీసుకుంటే మనల్ని మించిన వాళ్ళు కొన్ని లక్షల కోట్ల మంది ఉంటారు, మనకంటే కింద వాళ్ళు లక్షల కోట్ల మంది ఉంటారు. బాగున్నానని కంపేర్ చేసుకోవడము తప్పే, బాగోలేను అని కంపేర్ చేసుకోవడం తప్పే, రెండూ తప్పే. కనుక కంపారిజన్ లేకుండా ఉంటే మనిషి ప్రశాంతంగా ఉంటాడు. ఓకే. ఎవరికైతే కంపారిజన్స్ ఉంటాయో వాళ్ళకి ఎప్పుడు కూడా పెసిమిజం ఉంటుంది, అంటే ఎప్పుడు ఏదో బాధలో ఉన్నట్టు, ఏదో కష్టంలో ఉన్నట్టు అలా ఉంటారు. ఓకే. రాహు లగ్నంలో రాహు ఉంటే కనుక తల పెద్దదిగా ఉంటుంది. చూడండి, రాహుకేతువులు విడిపోయారు, ఒకటే శరీరం ఉండేది, శరీరం విడిగాను తల విడిగాను విడిపోవడం చేతను తలకి రాహు అధిపతి అయ్యాడు, మొండానికి ఏమో కేతు అధిపతి అయ్యాడు. కనుక లగ్న రాహు మీకు పెద్ద తలకాయనిస్తుంది. ఓకే. విపరీతమైన ఇంటెలిజెన్స్ ఇస్తుంది. ఓకే. ఒకేసారి 4-5 విషయాల మీద పని చేయగలడు ఇతగాడు, రాహు లగ్నంలో ఉన్నవాళ్ళు. ఓకే. కేతువు కొంత డిప్రెషన్ ని, కొంత డిస్కనెక్షన్ ని, సమాజం అంతా ఒకవైపు వెళ్తూ ఉంటే తానొకడు మరోవైపు వెళ్ళడానికని కానీ, ఒకళ్ళు మాట్లాడుతుంటే దాంట్లో కాన్స్టెంట్ గా బుర్ర పెట్టి వినలేకపోవడం కానీ, ఓకే, లేదా ఎక్కువగా స్పిరిచువల్ గా ఉండడం కానీ, మన చేతుల్లో ఏముందిలే అంతా భగవంతుడు లేర్లే అని అనుకోవడం కానీ, ఇలాంటివి మీకు ఎక్కువగా కేతువు లగ్నంలో ఉన్న వాళ్ళకి కనిపిస్తాయి. ఓకే. ఎవరికి ఏం క్వశ్చన్స్ లేవు అని అంటే మనం ఎగ్జాంపుల్లోకి వెళ్దాం. ఒక క్వశ్చన్ ఉంది, అడగండి. ఇది D1 మీద ఎంత పర్సెంటేజ్ తీసుకోవచ్చు, D9 మీద ఎంత పర్సెంటేజ్ తీసుకోవచ్చు? D1 మీద అంటే ఇది చూడండి, ఇవన్నీ రిలేటివ్ గా తీసుకోవాలి. D1 మీద కంటే D9 మీద పర్సెంటేజ్ ఎక్కువగా తీసుకోవాలి. కానీ ఏవైతే స్పెషల్ పొజిషన్స్ లో ఉంటాయో ప్లానెట్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ లగ్నంలో గురువు ఉన్నాడు అంటే డైరెక్షనల్ స్ట్రెంగ్త్ లో ఉన్నాడు, వాడు D1 లో ఉన్నాడు అనుకోండి, అయినా కూడా మీకు కనబడతాడు. ఓకే. మొహంలా కనబడతాడు. సో D1 లోని యూజువల్ గా ఏ ప్లానెట్స్ లేవు, D9 లోని ఏ ప్లానెట్స్ లేవు అంటే 30% to 40% తీసుకోండి D1 ని, 60% వరకు 60 to 70% తీసుకోండి D9 ని. ఓకే. ఓకే. సార్ అడగండి. నవాంశ లగ్నంలో బుధుడు ఉంటే కూడా సేమ్ ఇదే మీరు చెప్పినట్లేనా సార్? చాలా లాజికల్ గా ఉంటారు. ఓవర్ లాజిక్ అమ్మా. నవాంశ లగ్నంలో బుధుడు ఉన్న వ్యక్తులు ఓవర్ గా లాజిక్ యూజ్ చేసి మనల్ని సాగొడతారు. నువ్వెందుకు ఇంత లాజికల్ గా ఆలోచించవు, నీకెందుకు ఇంత బిజినెస్ ఐడియాలు రావు, నన్ను చూసి నేర్చుకో, నాకు చూడ నాకు ఎన్ని తెలివితేటలు ఉన్నాయో, ఇంత అమాయకంగా ఉంటే అలాగా. నిజానికి యాక్చువల్ గా వాళ్ళు ఎక్కువ మోసపోతూ ఉంటారు, అయినా అది గమనించుకోరు. వాళ్ళు ఓవర్ లాజిక్ వల్ల, వాళ్ళు అసలు బ్యాలెన్స్డ్ గా లేకపోవడం వల్ల, చిన్నపిల్లల మనస్తత్వం వల్ల. ఎందుకంటే మెర్కరీ చిన్నపిల్లాడు, 12-13 ఏళ్ళు వయస్సున్న వ్యక్తి ఎలా ఉంటాడు, కుర్రాడు ఏది కనిపిస్తే అది నేర్చుకోవాలనే కుతూహలంతో ఉంటాడు. ఆ కుతూహలంతో జీవితం సర్వనాశనం చేసుకుంటారు. అందరూ అంత తెలివిగానే ఉండాలి, ఈ నిజానికి ఇతను తెలివిగా ఉండడు, ఆయన అనుకుంటాడు తెలివిగా ఉన్నాడని, అది ఇబ్బంది. ఎందుకంటే లైఫ్ లో ప్రతిదీ కావాలి, ఫలానాది ఎక్కువ ఫలానాది తక్కువ, ఏది తక్కువ ఉన్నా ప్రమాదమే, ఏది ఎక్కువ ఉన్నా ప్రమాదమే. లగ్నంలో బుధుడు డైరెక్షనల్ స్ట్రెంగ్త్ లో ఉంటాడు కనుక విపరీతమైన తెలివితేటలు ఇస్తాడు, కానీ ఆ తెలివి ఎందుకు ఉపయోగిస్తాడు అంటే తాను చూసినది మాత్రమే నేర్చుకోగలడు, తాను చూడనది ఏ మాత్రము నమ్మలేడు. అది కాదు తప్పు అంటాడు. ఓకే. ఇంకెవరికైనా క్వశ్చన్ ఉన్నట్టుంది. సార్ హలో, చెప్పండి.
మల్టిపుల్ ప్లానెట్స్ ఉంటే ఎలా ఇంటర్ప్రిట్ చేయొచ్చు డిస్టెన్స్ తీసుకున్నారు? మల్టిపుల్ ప్లానెట్స్ ఉన్నప్పుడు మాత్రం ఏది లగ్నానికి దగ్గరగా ఉందో అది చాలా వరకు ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. స్పెషల్ పొజిషన్స్ లో ఏముంటాయో ఇందాక చెప్పినట్టు, ఏదో లగ్నంలో రవి ఉన్నాడు అంటే ఉచ్చ రవి ఉన్నట్టు, లగ్నంలో శని ఉన్నాడు నీచ శని ఉన్నట్టు, లగ్నంలో గురువు ఉన్నాడు డైరెక్షనల్ స్ట్రెంగ్త్ లో ఉన్నట్టు, లగ్నంలో బుధుడు ఉన్నాడు డైరెక్షనల్ స్ట్రెంగ్త్ లో ఉన్నట్టు. సో ఏ ప్లానెట్స్ ఉన్నాయో అవి ఏవి స్పెషల్ పొజిషన్స్ అవుతాయో అవి చూసుకొని దాన్ని బట్టి ఇంటర్ప్రెట్ చేయండి. ఓకే, ఒకటి. రెండు, లగ్న డిగ్రీస్ ఎక్కడుంది అంటే ఒకటే ప్లానెట్ లగ్నంలో D1 లోని ఉంది, D9 లోని ఉంది, అప్పుడు అది ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. రెండవది, ఒక్కోసారి ఏమవుతుందంటే మల్టిపుల్ ప్లానెట్స్ కి ఇంకా మీకు చెప్పలేదు కానీ రెండు ఉంటే ఒక రకంగా ఉంటుంది, మూడు ఉంటే మరో రకంగా ఉంటుంది, నాలుగు ఉంటే మరో రకంగా ఉంటుంది. సింపుల్ ఏంటి అంటే ముఖ్యంగా తీసుకోవాల్సింది నవాంశ లగ్నం కాబట్టి నవాంశ లగ్నాల్లో ఏ ప్లానెట్స్ ఉన్నాయో చూడండి. యూజువల్ గా ఒకటి ఉంటుంది, రెండు కూడా ఉండొచ్చు, కానీ అదే లగ్నంలో D1 లో అన్ని ఉండవు. ఓకే, ఇది రిలేటివ్ గా తీసుకోండి. ఓకే, దీంట్లో ఆస్పెక్ట్స్ కూడా ఎఫెక్ట్ చేస్తాయి సార్? అవును, ఆస్పెక్ట్స్ కూడా ఎఫెక్ట్ చేస్తాయి. అవును, డెఫినెట్ గా. ఇప్పుడు సాటర్న్స్ 10th ఆస్పెక్ట్ ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నవాంశ లగ్నంలో 4th హౌస్ లో సాటర్న్ ఉన్నాడు. అలాంటి వాడికి చాలా డిప్రెషన్ లో ఉంటాడు. ఎంత ముందుకెళ్ళినా లైఫ్ లో బయటకి ఎంత సూపర్ గా కనిపించినా లోపల ఏంటో ఒక అంతర్మథనంలో ఉంటాడు మనిషి. నేను జీవితంలో అన్ని సాధించానా లేదా అలా. ఎందుకంటే 10th ఆస్పెక్ట్ ఆఫ్ సాటర్న్ ఏమవుతుంది, చాలా కార్మిక్ ఆస్పెక్ట్. సో అది డిప్రెషన్ కి తీసుకెళ్తుంది. లగ్నాన్ని మీద పడ్డప్పుడు, వేరే చోట పడ్డప్పుడు పర్వాలేదు కానీ, ఎందుకంటే లగ్నంలో శని నీచి పడతాడు. అలాంటప్పుడు ఆ 10th ఆస్పెక్ట్ లగ్నం మీదకి పడ్డప్పుడు మాత్రం ఎంత ఉన్నా సరే, అందుకే చతుర్థ స్థానం సుఖస్థానం అయింది. ఆ స్థానంలో శని ఉండడం ఎప్పుడు కూడా జనరల్ గా మంచిది కాదు అంటారు. అదే నవాంశలో శని చతుర్థంలో ఉన్నాడు, ఎప్పుడు కాన్స్టెంట్ గా నాకు ఇది లేదు, నాకు ఈ కంఫర్ట్ లేదు. సో నవాంశ ఏం కంఫర్ట్స్ చూపిస్తుంది, మ్యారేజ్ ద్వారా వచ్చే కంఫర్ట్స్ చూపిస్తుంది. సో మ్యారేజ్ లో నాకు ఈ కంఫర్ట్స్ లేవు, ఇట్ కెన్ బి ఏమంటారు, సఖ్యత లేకపోవడము ఆలుమగలకి. తర్వాత ఇంట్లో జనాలు సఖ్యతగా తనతో మాట్లాడకపోవడం అనుకోవడం, లేదా ఇంట్లో జనాలకు నేను ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నానే అన్న బాధ. ఇతను బాగా బిజీగా ఉంటాడు అంటే మిగిలిన ప్లానెట్స్ అన్ని సూపర్ గా ఉన్నాయనుకోండి, చతుర్థ శని ఉన్నాడు, ఇంట్లో జనాలకు నేను టైం ఇవ్వలేకపోతున్నానని నేను ఓవర్ గా ఫీల్ అయిపోతూ ఉంటాడు. వాళ్ళు బాగానే ఉంటారు. ఓకే, సో ఆస్పెక్ట్స్ కూడా ఇంపార్టెంట్. 7th హౌస్ లో ప్లానెట్స్ ఉన్నా కూడా నవాంశ లగ్నాన్ని చూస్తాయి కాబట్టి అవి కూడా ఇంపార్టెంట్. కానీ అలా తక్కువ. జనరల్ గా ఏంటి అంటే మీకు నవాంశ లగ్నం, కానీ ఈ రాశి సైన్స్ చాలా ఇంపార్టెంట్. ఏ సైన్ అయితే మీకు D1 లో ఉంది, ఏ సైన్ మీకు D9 లో ఉంది. ఉదాహరణకి మనం పివి నరసింహారావు గారిది చేస్తున్నప్పుడు ఎప్పుడైతే వర్గో అయిందో చూడండి, మనం వర్గో లగ్నం వచ్చింది దానికి D1 లో. సో వర్గో లగ్నం చూడండి ఫస్ట్ D1 లో, టాల్ టు వెరీ టాల్. సో పివి నరసింహారావు గారు 5 అడుగుల 2 అంగుళాలు ఎంత ఉంటారు, 5 అడుగుల 3 అంగుళాలు. ఆయన పొడుగ్గా మాత్రం ఖచ్చితంగా లేడు, పొట్టిగా ఉంటాడు. D1 లో లగ్నం టాల్ అయ్యింది అన్నప్పుడు, వర్గో లగ్నం అయినప్పుడు పొట్టిగా ఉండే లగ్నాలు ఏమిటి అని చూశాను నేను. చూస్తే ఒకటి సాజిటేరియస్ కనబడింది, ఇంకొకటి జెమిని కనబడింది. వర్గో లగ్నం అయినప్పుడు D1 లో, D9 లో ఖచ్చితంగా సాజిటేరియస్ లగ్నం రాదు. ఎందుకంటే వర్గో లగ్నం మీకు క్యాప్రికాన్ నుంచి స్టార్ట్ అవుతుంది. క్యాప్రికాన్ నుంచి 9 ఇళ్ళు కౌంట్ చేసుకుంటే క్యాప్రికాన్ నుంచి వర్గో వరకే వస్తాయి. కనుక వర్గో D1 లో లగ్నం అయితే సాజిటేరియస్ అసలు లగ్నమే కాదు ఎప్పటికీ. కనుక నేను కంక్లూడ్ చేసింది ఒక సింగిల్ స్టెప్ లో ఏంటి అంటే ఆయనది జెమిని లగ్నం అయితే తప్ప అతను అంత పొట్టిగా ఉండడు. ఓకే, ఇది కంక్లూషన్. రెండోది, ఆ లగ్నంలో బుధుడు ఉన్నాడు, ఆయన అనర్గళంగా భాషలు అందంగా మాట్లాడగలడు. ఓకే, సో అందుకు కూడా నేను అలా కంక్లూడ్ చేశాను. కనుక అతని ట్రేట్స్ ఏమున్నాయో, వ్యక్తి జాతకం చూస్తున్న వ్యక్తి యొక్క ట్రేట్స్ అన్నిటినీ చూసి దాన్ని బట్టి ఒక ఏమంటారు, ఒక అండర్స్టాండింగ్ కి రండి. అయినా సస్పెక్ట్ చేయండి, 2-3 ప్రిడిక్షన్స్ ఇచ్చి సస్పెక్ట్ చేయండి.